నమస్తే వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్। ఈ ప్రపంచంలో హిందువుల కోసం ఉన్న ఏకైక దేశం భారతదేశం। అయితే ఈ భూమిపై ఆలయాలను కాపాడుకోవడం కూడా కష్టమైపోయింది। ఎన్నో గొప్ప ఆలయాలను నేలకూల్చారు, ధ్వంసం చేశారు। ఇప్పుడు ఉన్న ఆలయాలే కాదంటూ మరికొందరు వాదించారు। అలా ఓ ఆలయం కోసం హిందూ వర్గం 48 సంవత్సరాలు పోరాటం చేసింది। ఎట్టకేలకు అది ఆలయమేనంటూ కోర్టు తీర్పును ఇచ్చింది। మహారాష్ట్ర కళ్యాణ్ జిల్లాలోని చారిత్రాత్మక దుర్గాడి కోట కోసం 48 ఏళ్ల సుదీర్ఘ పోరాటం హిందువులు చేశారు। ఆ కోటలో దుర్గామాత ఆలయం ఉందని, మసీదు కాదంటూ కళ్యాణ్ జిల్లా సెషన్ కోర్టు తేల్చి చెప్పింది। ఈ స్థలం ఛత్రపతి శివాజీ మహారాజ్ కాలం నుంచే మసీదు అని, ఇది వక్ఫ్ ఆస్తి అని ఓ మసీద్ ట్రస్ట్ కోర్టును ఆశ్రయించింది। కానీ ముస్లిం సంస్థ వాదనలను సీనియర్ డివిజన్ జడ్జి తోసిపుచ్చారు। దాదాపు 5 దశాబ్దాలుగా సాగిన కేసులో ముస్లిం ట్రస్ట్ వాదనలను తిరస్కరిస్తూ దుర్గాడి కోట మహారాష్ట్ర ప్రభుత్వానికి చెందిందని కళ్యాణ్ సివిల్ కోర్టు తీర్పునిచ్చింది। కొండపై ఉన్న కోటపై రాష్ట్ర ప్రభుత్వ యాజమాన్యాన్ని జడ్జి సమర్థించారు। 1976లో మొట్టమొదట దావా వేసింది మసీదు ట్రస్ట్। ఈ కోటలో దుర్గాదేవి ఆలయంతో పాటు మసీదు, ఈద్గా కూడా ఉన్నాయని వాదించారు। ఈ ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదని కోర్టు తీర్పు స్పష్టం చేసింది। ఈ కేసు 50 ఏళ్లుగా కొనసాగుతుందని హిందూ మంచ్ అధ్యక్షుడు పిటిషనర్ దినేష్ దేశ్ముఖ్ తెలిపారు। తొలుత ఈ కేసుకు సంబంధించి తానే జిల్లా కోర్టులో విచారణ జరిగింది। ఆ తర్వాత కళ్యాణ్ జిల్లా సెషన్ కోర్టుకి బదిలీ అయ్యిందని తెలిపారు। 1971లో తానే జిల్లా కలెక్టర్ ఈ స్థలాన్ని దేవాలయంగా ప్రకటించాక కూడా స్థలాన్ని మసీదుగా పేర్కొంటూ పిటిషనర్ తాకాలయ్యిందన్నారు। కోర్టు ఇచ్చిన తాజా తీర్పుతో స్థానిక హిందూ సమాజం హర్షం వ్యక్తం చేసింది। హిందువులకు అనుకూలంగా తీర్పు తర్వాత శివసేన, హిందూ మంచ్ ఇతర సంస్థలు కోట ఆలయంలో హారతి నిర్వహించాయి। 1656లో నిజాం పాలకుల నుండి ఛత్రపతి శివాజీ మహారాజ్ ఈ కోటను స్వాధీనం చేసుకున్నారని శివసేన నేతలు తెలిపారు। 1971లో దివంగత బాలాసాహెబ్ ఠాక్రే ఈ ప్రదేశాన్ని సందర్శించారని పాటిల్ గుర్తు చేసుకున్నారు। ముస్లిం సమాజం చేస్తున్న వాదనలలో ఎలాంటి నిజం లేదని హిందూ సంఘాల నేతలు తేల్చి చెప్పారు।